హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. మీకు మ్యాథ్స్ పైన గ్రిప్ లేదని బాధపడుతున్నారా? ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలని ఊళ్ళుడుతున్నారా? కానీ మాకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు బిఏ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మ్యాథ్స్లో మీ వీక్ ఉన్నాం, కానీ ఉద్యోగం కొట్టాలి అని బలంగా మీరు కనుక భావిస్తే అలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళని ఫోకస్ చేసుకొని అశోక్ అకాడమీ ప్రత్యేకంగా క్లాసు నిర్వహించబోతూ ఉంది. రేపు 12వ తారీఖు 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇద్దరు ఏమియంటి ఫ్యాకల్టీల చేత శ్రీనివాస్ సార్ మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి, అలాగే ఇసాక్ సారు మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఇద్దరు సార్ల చేత మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఎలాంటి ఫార్ములాస్ లేకుండా, ఎలాంటి ప్రిన్సిపల్స్ లేకుండా, గందరగోళం లేకుండా ఈజీ మెథడ్లో మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ అందించబోతూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మనకు అశోక్ అకాడమీలో అద్భుతమైనటువంటి జిఎస్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. నాకు స్టూడెంట్ కలిశాడు, అతను ఎస్ఐ ఉద్యోగం కొట్టిండు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడిగితే అని చెప్పిన అంశం ఏంటంటే, సార్ నాకు మ్యాథ్స్లో 94 మార్కులు వచ్చినాయి, జిఎస్లో 156 మార్కులు వచ్చినాయి, మొత్తం మీద నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది సార్. నేను మ్యాథ్స్లో కొంత వీక్ ఉన్నాను, జిఎస్లో కష్టపడ్డాను, ఉద్యోగం కొట్టిందని చెప్పడం జరిగింది. అతను మనకింత ముందు మన దగ్గరే క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మ్యాథ్స్ అనే భయం కూడా లేకుండా జిఎస్ ఎట్లాగా రాష్ట్రంలోనే ఏమియంటి ఫ్యాకల్టీ చేత మన క్లాసెస్ చెప్పిస్తున్నాం. కాబట్టి మీరు ఒక 10-12 రోజుల పాటు ఆర్థమెటిక్ రీజనింగు మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మీకు జిఎస్ క్లాసెస్ ఉంటాయి. 10 డేస్ మొత్తంగా రేపు 12వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అటు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జీపీఓ కావచ్చు, గ్రూప్ 2 క్లాసెస్ కావచ్చు. రేపు 12వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు ఫ్రీ క్లాసెస్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 10 రోజుల పాటు క్లాస్ విన్న తర్వాత సబ్జెక్ట్ కనుక మీకు నచ్చితే అప్పుడు జాయిన్ కావచ్చు. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అంతకు మించి జిఎస్ స్థాయిలో కూడా మొత్తం సబ్జెక్టుని అందజేస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు శ్రీనివాస్ సార్ అసలు ఏంటి మ్యాథ్స్ అంటే ఏంది, నిజంగా మీరు మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా, మ్యాథ్స్లో నిజంగా మనము ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలా అన్న దానిపైన మీకు శ్రీనివాస్ సార్ ఇప్పుడు కొంత గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. చూడండి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఇది ఏంది అంటే, చాలామంది సార్ ఆర్థమెటిక్ ఇది ఒక ఫ్రీ క్లాసా? కాదమ్మా. మీరు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎస్ఐ ఎగ్జామ్ అనగానే ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలామంది భయపడుతున్నారు. ఈ భయాన్ని పోగొట్టడానికి మీకు కంప్లీట్గా 12th నుంచి 25th వరకు కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి మార్నింగ్ 8 నుంచి 11 వరకు కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఈ 12 నుంచి 25th వరకు. సార్ ఈ 10 డేస్లో మాకు పోర్షన్ అంతా అయిపోతుందా, లేకపోతే అట్లానా అని మీకు కొంచెం అనేది డౌట్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ 10 డేస్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఇంతేనా, ఆర్థమెటిక్ ఇంతేనా అన్న విధంగా ఇక్కడ మీకు ఖచ్చితంగా క్లాసులు ఉంటాయి. నేను రాసిస్తున్నానమ్మా, ఒక్క ఫార్ములా వాడను, ఒక్క ఫార్ములా లేకుండా, ఒక్క పదం ఎక్స్ లేకుండా, ఎక్కడ కూడా మెథడ్ 1 లేకుండా, మెథడ్ 2 లేకుండా, మెథడ్ 3 లేకుండా, ఈ ఫార్ములాకి ఈ మెథడ్, ఈ ఫార్ములాకి ఈ మెథడ్ అని లేకుండా ఒకటే చాప్టర్కి ఒకటే మెథడ్ కన్ఫామ్గా చెప్తున్నామ్మా. ఆర్థమెటిక్ మీకు నేర్పిస్తాను. మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదమ్మా. నాకు ఓపిక ఉంది, చెప్పే అంత ఓపిక ఉంది, చెప్పే అంత ధైర్యం ఉంది. కానీ మీకు కావాల్సింది ఒకటే, వినే సత్తా ఉందా, కంటిన్యూస్గా డైలీ క్లాసెస్కి వచ్చే సత్తా ఉందా. ఎప్పుడైనా కానీ ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ ఏదైనా కానీ మన జాబ్ కొట్టాలంటే నాన్ స్టాప్ లేకుండా క్లాసెస్ వినాలమ్మా. ఆర్థమెటిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చాప్టర్ చెప్పాను, టైమ్ అండ్ వర్క్ చెప్పాను. టైమ్ అండ్ వర్క్ బేసిక్ నువ్వు వినకుండా మధ్యలో వస్తే నీకు అర్థం కాదు. సో టైమ్ అండ్ వర్క్ అనేది దాదాపు 10
మార్క్స్ చాప్టర్ అనమాట. శాతాలు చెప్పాను, శాతాలు దాదాపు 30 మార్క్స్ చాప్టర్. సో ఇట్లా మీరు కంటిన్యూస్గా వింటే, నేను చెప్తున్నాను కదమ్మా, మీకు ఆర్థమెటిక్లో 150 అవసరం లేదు, 140 అవసరం లేదు, 130 అవసరం లేదు, 120 కూడా అవసరం లేదమ్మా. మీకు 115 నుంచి 120 మధ్యలో మార్క్స్ కొట్టి జిఎస్ని మరి అదే విధంగా అదే స్థాయిలో ఇక్కడ ఫ్యాకల్టీల గురించి తెలుసు మీకు, అశోక్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ జిఎస్ ఫ్యాకల్టీ గురించి. మీకు 110 నుంచి 120 మధ్యలో ఆర్థమెటిక్ రీజనింగ్లో ప్యూర్ మ్యాథ్స్లో మీకు మార్క్స్ కొట్టుకొని మరి అదే రాష్ట్ర స్థాయి కన్నా అందరికంటే ఎక్కువగా అంటే చాలా హై క్వాలిటీలో ఉన్న జిఎస్తో మీరు ఎక్కువ స్కోర్ చేసిన దాంట్లో 140 కొట్టినా కూడా మీకు డైరెక్ట్ ఓపెన్లో మీకు ఎస్ఐ జాబ్ పడుతుంది. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, సార్ మీరు ఫార్ములాస్ లేవంటున్నారు, లేకపోతే ఎక్స్ వైలు లేవంటున్నారు, ఏ విధంగా లేవంటున్నారు, ఎలా నేర్పిస్తారు? ఎప్పటికైనా చూడమన్నామా, నేను ఇప్పుడు మీరు నాన్ మ్యాథ్స్ అసలు మ్యాథ్స్కి ఆర్థమెటిక్కి అసలు కొంచెం కూడా సంబంధం ఉండదు. అంటే జస్ట్ కొన్ని నెంబర్స్ మాత్రమే. ఎందుకు అంటే ఇప్పుడు మీకు అన్ని ఎక్కడైనా మీరు పోయినప్పుడు చిన్న లెక్కలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ చిన్న లెక్కలు ఎగ్జామ్ హాల్లోకి పోగానే మీకు పెద్ద లెక్కలు ఇస్తారు, అక్కడనే మీరు నర్వస్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్ని మీకు చెప్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను చెప్పేవి ఇవన్నీ ఏంటివి అంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్కి వచ్చిన క్వశ్చన్లు అమ్మ, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏమొచ్చింది, ఏపీపీసీ మెయిన్స్కి వచ్చింది 2008. ఇంత పెద్ద లెక్క చూడగానే భయపడతారు. అసలు ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెక్కలనే సగం ఆన్సర్ ఉంటుందమ్మా, ఈ దీంట్లోనే సగం ఆన్సర్ ఉంటుంది, ఈ క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే క్వశ్చన్ని చదవకుండా సార్ ఎన్ని స్టెప్పులలో వేసిండు, ఎక్స్ వైలలో వేసిండా, అది కాదు. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరినైనా సరే ఈ క్వశ్చన్ యొక్క ప్రతిదీ ఇంచు నేను దాంట్లో ఉన్న క్లూ పాయింట్స్ మీకు చెప్తూ ఉంటా. ఈ క్వశ్చన్లోనే 80% ఉంటుంది, ఈ క్వశ్చన్లోనే 80% ఉంటుంది. చాలామంది కావాలంటే రీసెంట్ ఇప్పుడు మనకు మామూలుగా ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న స్టూడెంట్స్ని అడగండి, చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి సార్ ఎలా నేర్పిస్తాడు, అసలు ఆ క్వశ్చన్లోనే ఏముండదని. మీరు వచ్చిన తర్వాత ఈ మండేకి మీరు ఫ్రీ క్లాస్ వచ్చిన తర్వాత నా ప్రీవియస్ క్లాసెస్ విన్న ఇక్కడ స్టూడెంట్స్ని మీరు అడగండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద క్వశ్చన్లు మీరు నార్మల్గా చిన్న క్వశ్చన్లు, ఇప్పుడు ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023 ఎంత పెద్దగా ఉంది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు డెమో చెప్పడానికి కాదమ్మా, ఇక్కడ నేను ఏదో డెమో చెప్దామని లేకపోతే ఏదో ఇక్కడ ఈజీ క్వశ్చన్లు వేద్దామని. ఇది ఎప్పుడు వచ్చింది చూడండి, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023 రీసెంట్లీగా. ఇంత పెద్ద క్వశ్చన్లు ఇచ్చినా కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఒక క్వశ్చన్ని ఎక్కడ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎక్కడ పట్టాలి, చూడగానే ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి, ఎలా ఆన్సర్ పెట్టాలనేది మీకు ఆ 10 డేస్లో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మంత్ ఈ మంత్ 12th నుంచి 25th వరకు ఆర్థమెటిక్, రీజనింగ్, మళ్ళీ తర్వాత జిఎస్. మీకు తెలిసి ఇక్కడ జిఎస్ ఎంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారో, కంప్లీట్గా ఫ్రీగా అమ్మ. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఒకటి నాన్ స్టాప్గా ఆ ఫ్రీగా ఉన్నన్ని రోజులు మీరు రండి, కంపారిజన్ చేసుకోండి వెదర్తో, అంటే చుట్టుముట్టున్న అట్మాస్ఫియర్తో సహా ఇక్కడ ఎంత నీట్గా పీస్ఫుల్గా ఎలా ఉంటుందో, అందరిలాగా గొర్రెల మందలాగా ఒకటే రూమ్లో వేసి 500 మందిని 300 మందిని వేసి ఆ ఉడకపోతలో ఇక్కడికి వచ్చి ఒక్కసారి అట్మాస్ఫియర్ని మీరు చూడండి, ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో, చదువుకోవడానికి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఆ గొర్రెల మందలో కూర్చొని మాత్రమో ఆలోచించకండి. మనకి చదవాలంటే మేజర్ కావాల్సింది ఏంటి తెలుసా, పీస్ఫుల్. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మీరు ఈ 10 డేస్లో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారమ్మా. అందుకే నేనేం చెప్తున్నా, ఈ 12th ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. 10 days ఫ్రీ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ ఓన్లీ ఆర్థమెటిక్ కాదు, రీజనింగ్ కాదు, లేకపోతే ఓన్లీ నీకు జిఎస్ కాదు, కంప్లీట్గా ఎస్ఐ సిలబస్ కానీ జీపీఓ కానీ, చివరికి జిఎస్ అనేదేమో గ్రూప్ 2 లెవెల్లో ఉంటుంది, ఎస్ఐ అనేదేమో ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో నుంచి లో నుంచి హై లెవెల్లో ఉంటుంది. ఈ ఒక్క అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. 10 రోజులు మీకు కావనుకోండి, మీరు రండి, మీకు ఖచ్చితంగా కొత్తదనం అనేది ఏందో మేము చూపిస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.